సో నమస్తే తెలంగాణలో ప్రధానంగా రాసిన వార్త ఏంటంటే ఇచ్చెంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకారం, మేడిగడ్డకు మరణ శాసనం, బాబు కోసం బనకచెర్ల, మోదీ కోసం ఇచ్చెంపల్లి, తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ప్రధానంగా రాశారు. ఇంకోటి, గోస్ట్ రిపోర్ట్ బయటికి ఎలా వచ్చింది, పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి, అసెంబ్లీలో పెట్టకముందే ఎలా బహిర్గతమైంది. ఇక్కడ ప్రధానంగా మీరే రాసుకున్నారు వార్త. ఈ 600 పేజీల నివేదిక ఏదైతే ఉందో అది ఎక్కడా పబ్లిక్ డొమైన్లో లేదు, ఎక్కడా బయటికి రాలేదు, ఎవరూ బయట పెట్టలేదు. కానీ 600 పేజీల నివేదిక బీఆర్ఎస్ దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరు లీక్ చేస్తే వచ్చింది, ఏ పెద్ద పెద్ద అధికారులు, ఏ ఐఏఎస్లు ఐపీఎస్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న స్వామి భక్తితో కానీ ప్రేమతో కానీ లీక్ చేశారు. దీనిపైన విచారణ జరిపించాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకో లైట్ తీసుకుంటా ఉంది ఈ అంశాన్ని. యూరియా లేదు, ఆగ్రహం ఆగలేదంట. ఇవి నిజంగా ఉందలే, కానీ కొంత వీళ్ళు పెయిడ్ పిఆర్ కూడా ఉంటుంది వీళ్ళది. సిపి అగ్రనేత సురవరం కన్నుమూత, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ తుదిశ్వాస విడిచారని చెప్పి ఒక వార్త కనపడతా ఉంది మనకి. కేక్ తినిపించిన చేతులతోనే గొంతు కోసి చోరీకి వచ్చిన బాలికను చంపిన పక్కింటి 10th క్లాస్ విద్యార్థి, గొంతుపై 18 కత్తిపోట్లు.